పద్ధతిగా ఉందని అంటున్నారు. కాబట్టి మేము కూడా ఒక లైట్‌గా కొంచెం వెంచర్ చేసినప్పుడు మాకు భయపడే చేసినాం. కానీ ఇప్పుడు నేను చెప్పేదేంటంటే సార్, గతంలో ఒక 10 సంవత్సరాలు తీసుకుంటే ఫస్ట్ బైఫర్కేషన్ అంటే రాష్ట్రాలు విభజించినప్పుడు అరే రేటు తగ్గిపోతాయి తెలంగాణలో, ఇప్పుడు రేట్లు ఉండవనుకున్నప్పుడు మీరు అప్పటికి ఇప్పటికి ఎట్లుండే అప్పుడు 10,000, 20,000కి ఎకరం ఉన్నది ఇప్పుడు కోట్లలోకి వచ్చేసింది. తర్వాత అప్పుడు డబ్బులు ఉండి కూడా కొంతమంది కొనలేదు. కొన్న వాళ్ళైతే బాగుపడ్డారు. తర్వాత వచ్చేసి కరోనా టైంలో కూడా అరే రేటు తగ్గిపోతే ఏం రియల్ పడదని చెప్పేసి తర్వాత మళ్ళీ రియల్ పుంజుకుంది. మళ్ళా తర్వాత వచ్చేసిందంటే మనకు కరెన్సీ టైంలో కూడా కరెన్సీ నోట్ల రద్దు అయినప్పుడు అరే రియల్ ఎస్టేట్ పడిపోయింది ఏం ప్లాట్ కొన్నాం. కానీ ఆ టైంలో కొంతమంది డబ్బులు ఉండి కూడా కొనకుండా అలా అయిపోయారు. చూస్తా వాళ్ళు ఏమనుకున్నారంటే రేటు తగ్గినప్పుడు కొందాంలే అనుకోని కొనవాళ్ళు చాలా మంది పశ్చాత్తపడ్డ వాళ్ళని నేను కూడా చూసిన లైవ్‌గా. అట్లాంటప్పుడు ఇప్పుడు కూడా మీరు ఏందంటే అరే రియల్ ఎస్టేట్ నార్మల్‌గా ఉంది, ఏం నడవదు, ఎందుకు మనం కొనాలి, రేటు తగ్గినప్పుడు కొనుక్కుందాంలే అనుకొని ఆలోచిస్తున్న వాళ్ళు డబ్బులుండి మాత్రము అది అలా మీరు పశ్చాత్తాప పడ్డవాళ్ళు అవుతారు. అందుకొరకు ఇప్పుడు మీ బడ్జెట్‌లో ఎక్కడ పర్ఫెక్ట్ ఉన్నది, లీగల్ ఎక్కడ కరెక్ట్ ఉన్నది చూసుకొని మీకున్న బడ్జెట్‌లో ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ అనేది పడిపోదండి. కాకపోతే స్తబ్దతగా నిలబడుతుంది. ఇప్పుడు మీకు కంటిన్యూగా మీకు కొన్ని రోజులైతే చూడండి, మీరు వితిన్ ఒక 2025లో అన్ని రంగాల్లో మన హైదరాబాద్, తెలంగాణ టాప్‌లో ఉండబోతుంది. దాంతో పాటు రియల్ ఎస్టేట్ రంగం కూడా టాప్‌లో ఉండబోతుంది. కాబట్టి మీరు ఇప్పుడున్న బడ్జెట్‌లో ఇప్పుడున్న బడ్జెట్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే బాగుంటుందని నేను ఆలోచిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.